వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. ముఖ్య అంశాల గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గారు డాక్టర్ జైనేష్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మా లీడర్, మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది. ఒక 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఒక ఎమ్మెల్యే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో జగన్ అని మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి అందరూ ఆలోచించాలి. ఎవరు ఏ పార్టీలో ఉన్నా కొన్ని పదవులను నిర్వహించిన వారికి ఒక గౌరవం అనేది ఇవ్వాలి. మేము ఎప్పుడు మాట్లాడినా కూడా మేము ఓన్లీ ప్రభుత్వంలో జరుగుతున్న వైఫల్యాల గురించే మాట్లాడతాం, కానీ వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు వారికి ఇచ్చే గౌరవాన్ని ఇస్తూ మాట్లాడుతూ ఉంటాం. అది ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యత. మనం ఏం మాట్లాడతామో సమాజం కూడా అదే విధంగా రియాక్ట్ అవుతుంది, మనల్ని అదే విధంగా ఆ యాంగిల్లోనే చూస్తారు విషయం అది. సో ఈ విధంగా ఏది పడితే అది మాట్లాడడం, ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో సంభాషించడమే కాకుండా రాయలసీమ బిడ్డ కాదు, రాయలసీమకు క్యాన్సర్ గడ్డ అనడము అసలు ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, మరి ఆ విధానాన్ని మరి సభ్య సమాజం ఎలా గౌరవిస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక రాయలసీమ బిడ్డగా, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా రాష్ట్రాన్ని మొత్తానికి కూడా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఏ విధంగా ఎక్కడ మంచి కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్క దగ్గర కూడా సంక్షేమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా తోటి ఏదైతే కరోనా మహమ్మారి వల్ల ఈ 2 కోవిడ్ పీరియడ్లో రాష్ట్రం ఎంత ఆర్థికంగా ఇబ్బందులు పాలైందో అందరికీ తెలుసు. ఎన్నో రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి అప్రిషియేషన్ వచ్చింది. ఆ పీరియడ్లో ఆక్సిజన్ తక్కువ దొరకక అన్ని రాష్ట్రాలలో ఇబ్బంది పడుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో మటుకు ప్రతి హాస్పిటల్లో ప్రతి పేషెంట్కి చక్కని వైద్యాన్ని ఇస్తూ, పౌష్టికాహారాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరిని ఆదుకున్న ఒక మంచి లీడర్, ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఆయన ఇంకొకటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దాని గురించి మాట్లాడారు. ఏదైతే 875 ఎన్నో మీటర్స్కి ఉండాల్సింది దాన్ని కొంచెం కుదించినారు. అప్పుడు దానివల్ల మనకు నీటి సమస్య ఉంది, తెలంగాణకే ఎక్కువగా వాటర్ వెళ్తుంది అని ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దానివల్ల మంచి జరిగిందా లేదా అనేది ఒకసారి వాళ్ళు విశ్లేషించుకోవాలి. ఎప్పుడైనా తక్కువ హైట్లో నుంచి మనం ముందే వాటర్ని లిఫ్ట్ చేసేస్తే దానివల్ల మన రాష్ట్రానికి మంచి అవుతుంది, కానీ ఆ నీటిని తీసుకొచ్చిన దానివల్ల ఎందుకు నష్టం జరుగుతుంది అనేది ఇప్పటికీ కూడా అర్థం కాని ఒక విషయం. అది కాకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో, ఒక పక్కన సూపర్ 6 హామీలను నిలబెట్టుకోలేకపోతున్నారు, ఇంకొక పక్కన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లో ఆదరణ పొంది ముందుకు వెళ్తుంది అని తెలిసి ఏ విధంగా ఆధారాలు లేని కేసులతో ఏ విధంగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నారో ఇవాళ చూస్తున్నారు. నిన్న మరి మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ఎంపీ అయిన వ్యక్తిని
మరి ఏ ఆధారాలతో చేశారో కూడా నిన్న మిథున్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. మీరు సాక్ష్యాలు ఉంటే మా ముందర పెట్టండి, ఆ సాక్ష్యాలకు మేము వివరణ ఇస్తాము. ఇది ఎక్కడ తప్పు జరిగిందో మీరు వివరించండి, దానికి తగిన వివరణ మేము ఇస్తాము అని చెప్తున్నా కూడా ఎవరు కూడా ఇక్కడ తప్పు జరిగింది అని ఒక ప్రూఫ్తో సహా ఏది చూపించట్లేదు. మరి ఆ ప్రూఫ్స్ని మీరు చూపించకుండా ఇన్వెస్టిగేషన్ అని మీరు మాటలతో వాళ్ళని ఇబ్బంది పెట్టడం సమంజసమేనా? ఈ విధంగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళి పార్టీని వీక్ చేయాలి, పార్టీని అంటూ లేకుండా ప్రతి ఒక్కరిని భయాందోళనకి గురి చేయాలని ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందో ఈ ప్రయత్నాలు మటుకు ఫలించవు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఏదైనా ఎదుర్కొనేందుకు ముందుకు వెళ్తున్నారు, ఆ ధైర్యంతోనే ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది, కానీ అది వీక్ కాదు. పార్టీ ఎప్పటికీ కూడా వీక్ కాదు. ఎందుకంటే మా లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఆయన చాలా ధైర్యవంతులు. ఆ ధైర్యం ప్రతి క్యాడర్కి కూడా ఇస్తున్నారు, ఆ భరోసా ఆయన ఇస్తున్నారు. సో ఇవాళ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఏది కూడా తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ధైర్యంగా ఉండాలని అందరికీ, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తున్నాను. ఆ ధైర్యమే మనకు మన జగనన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. కాబట్టి ఆయనని ధైర్యంగా ఆయన ధైర్యాన్ని ఆయన ఇస్తున్న ఎవరి ప్రభుత్వంలో ఏం స్టార్ట్ చేసినా గవర్నమెంట్ అనేది గవర్నమెంట్గానే పనిచేయాలి, అంటే ప్రజల కోసం పని చేయాలి. మొట్టమొదటిగా వారు ఒక మాట మాట్లాడారు, ఒక 2 సార్లు మీరు గెలిచిన శాసనసభ్యుడిగా, ఎమ్మెల్యేగా మీకు కనీస గౌరవం ఒక మాజీ ముఖ్యమంత్రిని జగన్ గారు అని సంబోధించకుండా మీరు మాట్లాడారని చెప్పి చాలా బాధపడ్డారు బుట్టా రేణుకమ్మ గారు, గౌరవనీయులు వైసీపీ ఇన్ఛార్జ్ వర్యులు. ఇక్కడ నేను బుట్టా రేణుకమ్మ గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఒక్కసారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని రాయలసీమ ప్రాంతంలో, మా పశ్చిమ ప్రాంతంలో రాష్ట్రం గురించి మాట్లాడు, రాయలసీమ గురించి కేవలం మా పశ్చిమ ప్రాంతం రాయలసీమ గురించి మాట్లాడుతున్నా, ఈ యొక్క గుండ్రేవుల, ఆర్డిఎస్ రైట్ కెనాల్, వేదావతి ఇలాంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులన్నింటినీ, జీవనాడులైనటువంటి ప్రాజెక్టులని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే, రాయలసీమ బిడ్డలని చెప్పి రివర్స్ టెండరింగ్ మీద మీరు సర్వనాశనం చేసి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్తూ ఒక తప్పుడు ప్రాజెక్టును తీసుకొని వచ్చి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరించి 11 సీట్లకు కుదించి ఈరోజు మీ యొక్క హోదాని, మీ యొక్క గౌరవాన్ని ఏ రకంగా తీసుకొచ్చారో చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను ఎట్లా మాట్లాడాల్సి వస్తుంది ఒకసారి ఆలోచించుకోవాలి. రెండోది, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాల ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీ పార్టీలో నాయకులు ఏ రకంగా బూతులు తిట్టారు, ఏ రకంగా సంబోధించారు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. రాష్ట్ర ప్రజలు చూసిన తర్వాత వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మీరు మర్యాదల గురించి, గౌరవం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కేవలం ఈ రోజు నిజంగా చెప్తున్నా, మరొక్కసారి చెప్తున్నా, రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇన్ని ప్రాజెక్టులు నాశనం చేసి మా రాయలసీమ ప్రాంత రైతుల్ని, ప్రజల్ని ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు, ఘోషకు గురి చేసిన వ్యక్తిని ఏ రకంగా గౌరవించాలి? మన ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుని నాశనం చేసిన వ్యక్తిని మీరు గౌరవిస్తారేమో. ఎవరు ప్రజలు గౌరవించడంలో, రైతులు గౌరవించడంలో ఏ రకంగా గౌరవించలే. ఒకటి. రెండోది, జగన్ గారిని క్యాన్సర్ గడ్డ అన్నారు అని వారు మాట్లాడారు. మరి ఈరోజు ఒక డాక్టర్గా చెప్తున్నా, ఒక ప్రాంత అభివృద్ధికి పునాదులు వేసేటువంటి వ్యక్తుల్ని దేవుడుగా కొలుస్తారు. ఒక ప్రాంత అభివృద్ధిని ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద వారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఏమని? 795 దగ్గర నుంచి లెవెల్ తగ్గించి నీళ్లు పోతే, మీరు సబ్జెక్ట్ స్టడీ చేయాలి కొద్దిగా దయ ఉంచి. ఎవరో రాసిస్తే చెప్పేటువంటి మాటలు చెప్పడం కాదు.
గౌరవనీయులు బుట్ట రేణుకమ్మ గారు, మిమ్మల్ని నేను గౌరవనీయులని ఎందుకు సంబోధిస్తున్నానంటే ఒక మహిళగా, ఒక ఇన్ఛార్జ్ గా మీరున్నారు. కానీ ఈ ప్రాంతానికి తీవ్రమైన నష్టం చేసిన జగన్ ని డెఫినెట్ గా గౌరవించు. ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ దేశంలోనే ఒక సీనియర్ రాజకీయవేత్తగా అపోజిషన్ లో అధికారంలో ఉన్న రోజున ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడించినారు. ఒక రోజా గారు కావచ్చు, ఒక కొడాలి నాని గారు కావచ్చు, అదే రకంగా వంశీ గారు కావచ్చు, లేకపోతే పేరుని నాని గారు కావచ్చు. మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడిన భాషకు మీరు ఈరోజు గౌరవం గురించి మాట్లాడి మాకు గుర్తు చేస్తున్నారంటే రాష్ట్ర ప్రజలు, ఎమ్మెగనూరు ప్రజలు గౌరవము సంబోధించడం అనే దాని మీద చాలా స్పష్టంగా ప్రజలందరూ గమనిస్తున్నారని కూడా తెలియజేస్తున్నాం. గాజులు తిన్న ప్రాజెక్ట్ 1 మీటర్ హైట్ పెంచాం మేము. చరిత్ర తెలుసుకోవాలి మీరు కొద్దిగా. ఒక వెంట్ అక్కడ ప్రత్యేకంగా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నటువంటి మనకు ఎత్తిపోతల పథకం కృష్ణా గోదావరి అనుసంధానం చేసి పట్టిసీమ ద్వారా ఆ ప్రాజెక్టు చేసి శ్రీశైలం బ్యాక్ వాటర్ లో నీళ్లు కృష్ణా నీళ్ళని నిలిపి అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్ళని గాజుల దిన్న ప్రాజెక్టుకు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు ఒక వెంటు పెట్టించి ఆ వెంటు ద్వారా పైపుల ద్వారా ఆ రోజు గాజులు తిన్న ప్రాజెక్టు నీళ్లు తెచ్చింది ఎవరు? చరిత్ర చూసుకోండి ఒకసారి. మీరు తెచ్చినటువంటి నీళ్ళని తగుదునమ్మా అని చెప్పి దాన్ని మీరు ఈ రోజు బ్రహ్మాండంగా ఏదో జీవో తెచ్చామని చెప్పి సంకలు గుద్దుకుంటూ ఆ రోజే నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజే దీన్ని పెట్టి ప్రతిపాదన పంపిస్తే మా ప్రభుత్వం అధికారంలో పోయిన తర్వాత మీరు వచ్చారు, దాన్ని కొనసాగించిన తర్వాత ఆ జీడిపికి ఆ గాజులు తిన్న ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం. మిమ్మల్ని బుట్ట రేణుకమ్మ గారిని కూడా అడుగుతున్నాను నేను. ఈ 5 సంవత్సరాల గత 5 సంవత్సరాల్లో ఒక్క రోజున గాజులు తిన్న ప్రాజెక్టు మీరు నింపినారా? నింపలే. ఒక్క రోజున తెచ్చినటువంటి అలకేషన్ ఉన్న 3 టీఎంసీ నీళ్ళు ఒక చుక్క తీసుకొచ్చారా? తీసుకురాలే. మరి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు ఈరోజు మేము చేసాం ఏమి చేశారు? మీరు నాశనం చేశారు. ఈరోజు 1 మీటర్ హైట్ పెంచి ఇచ్చినటువంటి 3 టీఎంసీ నీళ్ళని ఆ రోజు మీరు చెప్పుకునే 3 టీఎంసీ నీళ్ళని కూడా ఒక చుక్క తేకుండా 1 మీటర్ హైట్ పెంచి మట్టి పనులు చేసుకుని దండుకొని అక్కడ గ్రామాల్లో ఉన్న కింద రైతుల యొక్క భూములను అక్విజిషన్ కింద తీసుకుని 1 రూపాయి కూడా ఇవ్వకుండా వాళ్ళని కూడా నాశనం చేసిన చరిత్ర మీది. ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ కుంటలు చూసినా నిండుగా జలకళలతో నిండిపోయి ఆనందంగా ఉన్నారు. గాజులు తిన్న ప్రాజెక్టు చరిత్రలో లేని విధంగా ఎప్పుడు నిండు కుండలాగుంది. ఎక్కడి నుంచి వచ్చాయి నీళ్లు? ఎవరిచ్చారు? చంద్రబాబు నాయుడు గారు అంటే వానల పడవని మాట్లాడిన వైసీపీ పార్టీ మీది. ఈ రోజు ఏ నాయకుడైనా ముఖ్యంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎక్కడ చూసినా జల కళలతోటి ఈరోజు బ్రహ్మాండంగా నిండుకుండలాగా రాష్ట్రం మొత్తం ఉందంటే మరి ఎవరు ముఖ్యమంత్రి? వరుణదేవుడు ఎందుకు వానలకు అద్భుతంగా కురిపిస్తున్నారు? మీలాగా ఆ సంస్కృతి దేవుడు కురిపించే వానలకు కూడా రాజకీయాలకు చుట్టే సంస్కృతి మాది కాదు, మా పార్టీది కాదు. మీలాగా అగౌరవంగా గౌరవంగా లేనటువంటి విష ప్రచారం చేసే బుద్ధి మాది కాదని చెప్పి తెలియజేస్తున్నా. మరి అదే మీరు నేను మళ్ళీ చెప్తున్నా, సబ్జెక్ట్ స్టడీ చేయాలి కొద్దిగా. రేణుకమ్మ గారు మీరు మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ స్టడీ చేయాలి. ముందుగా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆశ్చర్యం ఏంటంటే ఏపీఐఐసి ద్వారా తాగడానికి నీళ్లు ఎమ్మెగనూరు టౌన్ లో శాంక్షన్ అయిందా? అది ఏపీఐఐసి కాదు, ఏఐబి. అది ఏపీఐసి అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్స్టైల్ పార్క్ సంబంధించింది. ఏఐబి అనేది మా తండ్రి గారి కళ ఎమ్మెగనూరు టౌన్ లో. దాన్ని ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో పట్టుబట్టి నేను ఆ రోజు 141 కోట్ల నుంచి 140 కోట్ల పైచిలుకుతో తాగడానికి 24 గంటలు నీళ్లు ఇచ్చేటువంటి ఆ ప్రాజెక్ట్ ని ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఆ రోజు ప్రాజెక్ట్ తీసుకుని వస్తే మేము ఓడిపోయిన తర్వాత దాన్ని మీరేమంటారో మేము కొనసాగించామా? దాన్ని పూర్తి చేసామా? మీరు కొనసాగించుంటే, మీరే పూర్తి చేస్తుంటే ఎందుకు తాగడానికి నీళ్లు ఎమ్మెగనూరు టౌన్ లో ఇంటింటి కొలాయి 24 గంటలు ఇవ్వలేకపోయారు? ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ రోజు మళ్ళీ గర్వంగా చెప్తున్నాం. మరి అది ఏఏబి కిందనే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన మాట ప్రకారంగా ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయి రేపే రానున్న అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ లోను అదే రకంగా శాంక్షన్ చేయించుకొని 3 పార్ట్స్ గా టెండర్ కూడా పిలిపించబోతున్నాం.
ఎమ్మెగనూరు టౌన్ కి ఏదైతే మా తండ్రి గారి కల ఉందో గాజులు తిన్న ప్రాజెక్టు నుంచి తాగడానికి నీళ్లు ఇంటింటికి 24 గంటలు వచ్చే ప్రాజెక్టుని ఏఐబి ద్వారా మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నామని సగర్వంగా పాత్రికేయుల మిత్రుల సమక్షంలో నేను తెలియజేస్తున్నా. ఇక్కడ నుంచి ఏమొస్తుందో కూడా తెలియకుండా మీరు ఏది పడితే అది ప్రెస్ మీట్ లో మాట్లాడడం అనేది ఇది గౌరవప్రదం కాదు. 2 అదైన తర్వాత మీరు మాట్లాడతారు హంద్రీ నీవా చేసింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో అన్నీ అయిపోయినాయి. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏమైపోయింది? మీరు 1600 క్యూసెక్కుల దగ్గర నుంచి ఈరోజు మళ్ళీ చెబుతున్నాం 3000 పైచులకు క్యూసెక్కులు పెంచి ఆ నీళ్ళని ఈరోజు దాదాపుగా చిత్తూరు వరకు తీసుకుపోయేటువంటి పరిస్థితి రాయలసీమలో ఈరోజు ఇన్ని రకాలుగా ఫ్లో పెంచిన ఘనత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద. మీరే కానీ చేసి ఉంటే ఎందుకు ఈరోజు ఈ యొక్క లెవెల్ పెంచి కెపాసిటీ పెంచి వైడనింగ్ చేసి నిన్న హంద్రీ నీవా ద్వారా ప్రారంభించడం జరిగిందని అడుగుతున్నాం. మరి ఇంకొక గమ్మత్తైన విషయం మీరు మాట్లాడతారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో తప్పేముందా? పక్క రాష్ట్రంతో 795 లెవెల్ దగ్గర మీరు నీళ్లు కొడతా ఉంటే సాధ్యం కానటువంటి లెవెల్లో పెట్టి ముచ్చుమర్రి దగ్గర ఉన్నటువంటి 810 కెపాసిటీ కింద ఆల్రెడీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గతంలో మీరు చెప్పే రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి తరుణంలో అక్కడి నుంచే లిఫ్ట్ చేసే పరిస్థితిలో ఉంటే కేవలం రాయలసీమని మభ్య పెట్టడానికి ఈరోజు 795 లెవెల్ నుంచి పక్క రాష్ట్రం మళ్ళీ మీరు ఆలింగనాలు చేసుకుని శాలవలు కప్పుకొని పోతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జలహారతి ఇచ్చిపోతే మరి ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 795లో సాధ్యం కాదని చెప్పి ఎన్జిటి ద్వారా కేసేసి ఈరోజు ఆపడం జరిగింది. అంటే మీ మిలాఖత్ కాదా ఇది? సాధ్యం కానటువంటి 795 లెవెల్ నుంచి ముందుగానే పెట్టి మీరే కేసులు ఏమని చెప్పి మోసం చేయాలి. మరి ఇంకొక విషయం గమ్మత్తు, ఆ రాయలసీమ పదంలో లిఫ్ట్ ఇరిగేషన్ లో మన కర్నూలు జిల్లాకు మన అనంతపురం జిల్లాకు ఒక చుక్క నీళ్ళు లేవు. మరి ఈ 2 జిల్లాలు లేకుండానే రాయలసీమ పేరు వచ్చిందా? కర్నూలు అనంతపురం రాయలసీమలో లేదా? సబ్జెక్ట్ తెలుసుకొని దయచేసి మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏం సంగతి? 3వది 14 ఏళ్ల ముఖ్యమంత్రి 10 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు దేశంలోనే గర్వించదగ్గ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు మీరు అరెస్ట్ చేసి లోపల పెట్టి 50 పైసల అవినీతి కూడా నిరూపించలేక భంగపడింది మీరు కదా. మరి ఆ రోజు ఈ నీతులు గుర్తు రాలేదా? ఆ రోజు గుర్తు రాలేదంటే పుట్టారాయణకమ్మ గారు మీకు నీతులు. మరి అదే విధంగా మీ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసి ఒక ఎంపీని సొంత పార్లమెంటులో అడుగు పెట్టనీయకుండా గుండెల మీద కూర్చొని తన్నిచ్చింది ఎవరండి? మీ పార్టీ నాయకులు కదా, మీరు కదా. మరి మీరు ఎంపీల గురించి, ఎంపీ రోల్స్ గురించి, ఎంపీ గురించి, వై కేటగిరీల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు పాపం ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే దాదాపుగా మీరు అడిగిన ప్రశ్నలట్లో చివరిగా చెప్పారు ఏ హామీ నిలబెట్టారని. ఏ హామీ నిలబెట్టలేదని చెప్తున్నారు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఈరోజు ఎమ్మెగనూరు టౌన్ లో ఏఐబి ద్వారా తాగడానికి నీళ్ళని తెచ్చిన ఆ ప్రాజెక్టుని మీరు పూర్తి చేయలేక చేతకాక చేతులెత్తితే తెచ్చింది జయనాగేశ్వరరెడ్డి కూటమి ప్రభుత్వం. అదే రకంగా హాస్పిటల్, ఎమ్మెగనూరు టౌన్ ఆసుపత్రిలో ఏదైతే ఆ రోజు నబార్డు కింద శాంక్షన్ చేసుకొచ్చినట్టు హాస్పిటల్ ని పోలవరం కట్టినట్టు కట్టి 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 దాదాపు 5 ఏళ్లు ఏమీ పూర్తి చేయకుండా మొన్ననే ఓపెనింగ్ చేసి నిన్న కూడా చూస్తే ఇంకా ఓపెనింగ్ చేసిన తర్వాత కూడా అక్కడ ఇంకా కాంట్రాక్టర్ పూర్తిగా అక్కడ అప్పచెప్పకపోతే హాస్పిటల్ ఏపీఎస్ఎంఐ చేసి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి తెచ్చింది జయనాగేశ్వరరెడ్డి కూటమి ప్రభుత్వం మళ్ళీ. మరి అది కాకుండా ఈరోజు ఆర్టీఎస్ రైట్ కెనాల్ మా పశ్చిమ ప్రాంత జీవనాడి 2000 కోట్లు 1986 కోట్లతోటి ప్రత్యేకంగా ఈ రోజు మీరు రివర్స్ టెండరింగ్ పేరు మీద నాశనం చేసి జగన్ అనే వ్యక్తి సర్వనాశనం చేసి ఆ ప్రాజెక్టుని మీ పార్టీ, మీ నాయకులు, మీ వ్యవసాయ, మీ ఇరిగేషన్ శాఖ మార్చులు ఆ రోజు డాన్స్ లాడటం తప్ప ప్రాజెక్టులు ముందుకు చేయనటువంటి పరిస్థితులు ఉన్న వ్యక్తి మరి ఆ ప్రాజెక్టుని మళ్ళీ ఈరోజు క్యాబినెట్ లో కొనసాగించి ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవడం జీవో తెచ్చింది జయనాగేశ్వరరెడ్డి ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి అదే విధంగా మీరు చూస్తే ఈ రోజు ఉన్నటువంటి నేషనల్ హైవే మన ఎమ్మెగనూరుకు బైపాస్ ని, అదే రకంగా నిన్న మా తండ్రి గారి కల రైల్వే లైన్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి తోర్నగల్లు మంత్రాలయం ఎమ్మెగనూరు టు కర్నూలు నిన్ననే చూశారు మీరు పేపర్లో. సర్వేకి కొన్ని తరాలుగా కలలు కన్నటువంటి ఆ యొక్క ప్రాజెక్టులని ఈరోజు గాడిలో పెట్టి
ప్రతి ఒక్క దాన్ని ముందుకు తీసుకుపోయింది జయనాగేశ్వర రెడ్డి కూటమి ప్రభుత్వం, మా నాయకులు, మా తెలుగుదేశం, మా బీజేపీ, అదే రకంగా ఉన్నటువంటి జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం కాదా? ఇవన్నీ అభివృద్ధి అయితే ఏ గ్రామానికి పోయినా డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఏ వార్డుకు పోయినా డ్రైనేజీలు, సీసీ రోడ్లు, అదే రకంగా తాగడానికి ఈరోజు జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు చేసింది ఈ సంవత్సరంలో ఎవరు? కూటమి ప్రభుత్వం. మేము కాదా? మీరు కేవలం ఈరోజు మాయ మాటలు మాట్లాడుకుంటూ పాపం మీరు చేసిన పాపాలు, మిథున్ రెడ్డి అనే వ్యక్తి